ఎస్సీలపై ఆగని దాడులు, చేయని తప్పుకు బలి అవుతున్న యువ ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. గౌరవ న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ న్యాయాన్యాయాలను విచారించకుండానే దౌర్జన్యంగా పాలకొల్లులో ఒక ప్రసిద్ధిగాంచిన డాక్టర్ గారి ఇల్లు ఖాళీ చేయించడమైన మనసుని కలిచివేస్తోంది. జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్సీ యువకుడికి వ్యతిరేకంగా నడుచుకున్న వైఖరి, లోపల రక్త నమూనాలు ఉన్నాయని మొత్తుకున్నా కూడా కనికరించని దాష్టీకం. సర్ఫాసి అనే ఒక పనికిమాలిన చట్టాన్ని అడ్డు పెట్టుకుని మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బ్యాంకులను, బ్యాంకర్లను ఏం చేస్తే మారతారు? ఎటుపోతున్నాయో విలువలు, ఏమవుతున్నాయో ఈ చట్టాలు. మానవతావాదాన్ని, సామాజిక బాధ్యతని గుర్తు చేసే న్యాయవాది సోదర సోదరీమణులు ఈ కేసును సుమోటోగా తీసుకొని న్యాయం చేయాలని ప్రజలు కోరుకున్న పరిస్థితి. పంపించారండి. బ్రాంచ్కి వచ్చింది, మీరు తీసుకున్నారు, సర్వ్ అయింది సార్. మీరు మాకు ఈ మంత్ 15th వరకు ఎక్స్టెన్స్ ఇచ్చారు సార్. మీరు ఏదైనా ఉంటే కోర్టులో మీరు చూసుకోవాలి. మీరు చూసుకోవాలి. వచ్చింది సార్ ఒరిజినల్. అయితే సార్ మీకు వచ్చింది కదా, వచ్చింది, సైన్ చేశారు, తీసుకున్నారు కూడా, సర్వ్ చేశారు. మరి తీసుకొని సార్ ఆ కాపీ మాకు రా సార్, వేరకు వచ్చింది సార్. వాళ్ళకి డెలివరీ అయినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు మొత్తం జరిగిన మొత్తం తెలిసి 20 రోజులకోసారి 10 రోజులకోసారి మమ్మల్ని ఇబ్బంది డిస్టర్బ్ చేయడం సార్. అదే